నా ఆస్తి కర్పూర హారతి కాకుండా నా జీతాన్ని పెంచిన మహారాజా. ఈ మూర్ఖుడిని కారాగారంలో వేయండి. సిద్ధుల మాట మీది పెద్ద దైవాపరాధమే చేశానే. ఇంద్రజిత్, ఈరోజు మొదలుకుని 9వ రోజుకి నాగపంచమి. ఆ రోజే సీమదేవికి బలివ్వటానికి సుముహూర్తం. అంతకు ముందు సీమదేవికి కాపలాగా ఉన్నటువంటి నవనాగులకు మనం సర్వనాగ శాంతి పూజ జరపాలి. అది నువ్వే జరపాలి. సర్వనాగ శాంతి పూజ నేను చెయ్యాలా? అది నాకెలా సాధ్యం? ఇంద్రజిత్, ఈ మంత్రమాలని నీవు ధరించావంటే నాగపూజను నువ్వు సులభముగా జరపగలవు. ఆ జై జ్వాలాముఖి. గురుదేవా, ఏమిటి వైపరీత్యం? మాలని ధరించిన వెంటనే నా కుమారుడి శరీరం పాము శరీరంలా మారిపోయిందే. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగే మారుతుంది. సర్వనాగ శాంతి పూజ అంటే సాధారణమా? చెప్పే మంత్రాల్లో చంపే విషం కలిసే ఉంటుంది. ఆ కాలకూట విషాన్ని తట్టుకోవడం కోసమే ఇతని శరీరంలోకి నవపాషాణాన్ని ఎక్కించేశాను. కుమారా, దేహాన్ని పాషాణం చేసుకుని అశాశ్వతమైన పదవి కోసం ఈ యాగం చేయడం అవసరం అంటావా? అవసరమే. నేను భావి చక్రవర్తిని కావాలంటే అయ్యో మీరు కొంచెం నోరు మూసుకోండి. ఇంద్రజిత్, మోహిని, రాజా, ఏం అక్కడే నిల్చున్నా? రా, కలిసే జలక్రీడలాడదాం. దగా చేసి వెళ్ళిపోయిన మోహిని దాగుడు మూతలాడుతోంది. ఇది కళా నిజమా? ఏ మూర్ఖుడు ఇక్కడ పూలు పరిచాడు? రాజా, రోజాల్లో ఉన్నది మొగ్గ కాదు, విచ్చుకున్న పువ్వు. ఆ ద్రోహి ఇంకోసారి నా కంటపాడిని దాన్ని కత్తికో కండగా నరికి పారేస్తాను. రాజా, నీకు ఆ శ్రమే అక్కర్లేదు రాజా. ఎందుకంటే నన్నెప్పుడో చంపేశారు. ఎందుకు కథ మార్చి చెప్తున్నావు? నన్నొక్క జీవోత్సవాన్ని చేసి ఎవరో యువరాజుతో లేచిపోయింది నీవే కదా. వాడికంటే నేను పెద్ద రాజ్యానికి యువరాజునని తెలిసి వాడికి ద్రోహం చేసి నా కోసం వచ్చేవా? నువ్వెంతగా మాటలతో హింసించినా అవి నన్ను బాధించవు. నిజమైన శరీరానికే బాధుంటుంది. ఇది కేవలం బొమ్మ శరీరం. నువ్వే చూడు. నీ ఎదురుగా ఉన్నది మోహిని కాదు, ఆత్మ. ఆత్మలకే ఉన్నా కొన్ని శక్తులు ఉపయోగించి నీతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. అంతే రాజా. ఇది నేను నమ్మలేను. నిరూపిస్తే, నేను చంపబడ్డది నిజమని నిరూపిస్తే
నన్ను స్వీకరిస్తావా? ఖచ్చితంగా. అలా అయితే నువ్వు చెరసాలకి వెంటనే వెళ్ళు. ఎందుకు? అక్కడ అలల దొంగ ఉండడు. ఏమన్నావు? వాడు విడుదల చేయబడ్డ నిజం నా హత్యకు మొదటి సాక్ష్యం. ఏయ్, అలల దొంగ ఎక్కడా? యువరాజా, మహారాజు గారి విడుదల చేశారు. ఈ విషయం బయటికి పొక్కితే మా తలలు తీసేస్తానన్నారు. అందుకే అలల దొంగ చెరసాల్లో ఉన్నట్టుగానే మేము నమ్మిస్తున్నాం. మోహిని, నువ్వు చెప్పింది నిజమే. అలల దొంగ చెరసాల్లో లేడు. వాడిని ఎందుకు విడుదల చేశారన్న నా ప్రశ్నకు సమాధానం లేదు. హంతకుడు మీ ఆస్థాన మండపానికే వస్తున్నాడు. అక్కడికెళ్తే నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. పచ్చదీవి మహారాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఓ, శంఖుదేవి మహారాజుల వారా? స్వాగతం స్వాగతం. ఏమిటిది? అనుకోకుండా వచ్చారు? కప్పం కట్టడానికి వచ్చాను. ఖజానాలో జమ చేశాను. అలాగే తమను ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాను. మంచిది, ఆశీనులు కండి. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాజా. మా అతిథులకు ఫలరసం పంపించండి. యువరాజా వారి వివాహం ఆగిపోతుందని నేను అసలు ఊహించనే లేదు. ఆగిపోలేదు, దాటవేయబడింది. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మోహిని, ఆగు మోహిని, ఎక్కడికి వెళ్తున్నావు? మహారాజా, ఆమెను వెళ్ళనివ్వకండి. అసలు ఈ మోహిని ఇక్కడికి ఎలా వచ్చింది? ఏ మోహిని? అయ్యో, శంకుదేవిలో ఉన్న మత్స్యకన్య మోహిని మహారాజా. మీ కుమారుడు ఆమెను ప్రేమించాడని ఆమెను చంపమని ఆజ్ఞాపించారే. మీ ఆజ్ఞ ప్రకారం నేను చంపించానే. ఆ మత్స్యకన్య ఈ మోహినియే మహారాజా. ఏ, అందరూ పరిచారికల్ని ఇక్కడికి వచ్చి వరుసగా నిలబడమని చెప్పండి. ఇందులో ఎవరిక్కడికి వచ్చిన మోహిని? లేదు, వీడలో తను లేదు. ఏయ్, మీలో ఎవరిక్కడికి ఫలరసం తీసుకొచ్చింది? నేనే మహారాజా. అబద్ధం, ఇవి కాదు. నాకు ఇచ్చింది మోహినియే. రాజశేఖర, మీరా అమ్మాయి మోహినిని చంపించింది నిజమే కదా? సందేహమే లేదు. సముద్రంలోకి వెళ్ళింది శవం అయితేలను నా కళ్ళారా చూశాను. ఆ తర్వాతే కదా ఇక్కడికి వచ్చి అలల దొంగైన నా కుమారుడు ఇంద్రజిత్తును విడిపించుకెళ్ళింది. మోహిని, నిన్ను హత్య చేసినట్టు అంగీకరించాడే ఆ వంచకుడు. నిన్ను చంపిన వాళ్లను చంపితేనే నా పగ చల్లారుతుంది. ఆగు రాజా, వాణ్ణి చంపవలసింది నువ్వు కాదు, ఆయుధము ఇది కాదు. వాణ్ణి నేనే అంతం చేస్తాను. నువ్వా? శంకుదేవి మహారాజుకు ఇదే చివరి రోజు. ఇంద్రజిత్, గురుదేవా, నీ శక్తి అమోఘం. జై జ్వాల. నాగ పూజ యోగ పూజ అయినదిరా. యువరాజా వారికి వందనాలు. మీ తండ్రి గారు అకాల మరణం చెందారు. ఎలా? ఉన్నట్టుండి మర్రి ఊడలు వచ్చి ఆయన కంఠానికి బిగుసుకుని మరణించేలా చేశాయి ప్రభు. లేదు లేదు, నేనిది నమ్మలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే ప్రభు. గురుదేవా, నా తండ్రికి ఎందుకు ఈ దుర్మరణం? నీ తండ్రి చేసిన నేరానికి ఆ మోహిని కక్ష తీర్చుకుంది.
బాగా ఆకలిగా ఉందే. ఈ చిన్న గ్రామంలో